వినవే బర్రెపిల్ల నువ్వినవే బర్రెపిల్ల విన్నావా బర్రెపిల్ల ఈ పాట గుర్తుందండి? అక్క ఈ పాట ఎందుకక్క ఇప్పుడు ఎందుకు పాడినావంటే, మన బర్రెపిల్లక్క గురించి మాట్లాడుతామనమాట. ఎందుకంటే, ఆ సినిమాలో ఏంటిదంటే, ఆ బుడ్డోడు ఆ బర్రె మీద ఎక్కిన తర్వాత దానికి చెప్తా ఉంటే, సో, అది వీడు చెప్పిన రూట్‌లోనే, ఆ బుడ్డోడు చెప్పిన రూట్‌లోనే పోతదనమాట. మన బర్రెపిల్లక్కకి మాత్రము, అరే! బర్రెక్కంటే ఆ అక్క అనుకోకండి. ఆ అక్క సెపరేటు. ఓకే. ఈ బర్రెక్కకేంటిదంటే, ఎన్ని సార్లు చెప్పినా సరే, అదే బురదలో పొర్లుతది. ఆ బురదను మనకంటించేసి, తిరిగి మనమే ఆ బురదను అంటించేసామని చెప్పేసి సొల్లు వాగుడు వాగుతదనమాట. ఏదైతే మనకి జంతర్ మంతర్ దగ్గర ప్రొటెస్ట్ జరిగింది. దాని తర్వాత జరిగిన విషయాలన్నీ మనకు తెలుసు. దాని తర్వాత మన ఎడ్యుకేషన్ మినిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేశారు. ఇదంతా అయిపోయిన తర్వాత అక్క ఒక 3 రోజులు సైలెంట్‌గా మౌన వ్రతం వహించిందనమాట. ఎందుకంటే మనం ఏసిన పాచికలేమి పారలేదు. వాట్సాప్ యూనివర్సిటీ వేసింది అస్సలు పారలేదనమాట. పారకపోయేసరికి ఈ 3 రోజులు ఈయనోళ్ళు తాగుతా ఉండి అక్క ఒక వీడియో రిలీజ్ చేసింది. దానిలో ఏంటిదంటే గెలిచింది సీజేపీ గాదు. మేమే. ఏం గెలిచింది? చూద్దాం. విత్ ప్రూఫ్స్‌తో చూద్దాం. ఓకే. మన బరిపిల్లక్క. సీజేపీది మామూలు సక్సెస్ కాదు. ఎడ్యుకేషన్ మినిస్టర్ ని మార్చేయాలి అని అన్నారు, మార్చేసిండ్రు. ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ ఉన్న సేఫ్ కశ్మీర్ ఉద్యమం చేసిన ప్రహ్లాద్ జోషి గారిని, ఎవరిని? జోషి గారిని ఇప్పుడు ఎడ్యుకేషన్ మినిస్టర్ చేసిండ్రు. ఈయన పర్మనెంట్ కాకపోవచ్చు, అడిషనల్ బాధ్యతలే కావచ్చు, కానీ సీజేపీ మాత్రం సూపర్ సక్సెస్, సెకండ్ సక్సెస్. సో, ఈవిడ గారేంటిదంటే బాధని దిగమింగుకుని మేకప్ బాగా యేసుకుని, ఆ లిప్‌స్టిక్ వేసుకున్న లిప్స్‌లో నుంచి బలవంతంగా నవ్వుతుందనమాట. నవ్వాలి మరి తప్పదు. ఎందుకంటే వాట్సాప్‌లో మెసేజ్ పంపించిన తర్వాత, అకౌంట్‌లో డబ్బులేసిన తర్వాత మాట్లాడకపోయామనుకో కింద నుంచి మనకు మంటెట్టేత్తారనమాట. సో, ఈ ప్రహ్లాద్ జోషి గారు అని అంటుంది కదా! ఒక్కసారి ప్రహ్లాద్ జోషి గారి గురించి తెలుసుకుందామా? సో, ఈవిడేమంటుందంటే ఆర్ఎస్ఎస్ బ్యాక్‌గ్రౌండ్ నుంచి వచ్చింది. ఈ ప్రహ్లాద్ జోషి గురించి ఆల్రెడీ నిన్న చేసిన వీడియోలో మన పెద్ద ముత్తైదు బత్తయ్య గారు కూడా ఇంట్రొడ్యూస్ చేశారు గదండీ! ఆర్ఎస్ఎస్ బ్యాక్‌గ్రౌండ్ అంటే చంపేస్తారా? అంటే మీరు తప్పులు చేసినా సరే నోరు మూసుకొని ఉంటారని అనుకున్నారా? సాక్షాత్తు పీఎం గారే సారీ జెప్పారు. మీరెంత అంటారు? అంటే నేననట్లేదు. యువత అనుకుంటున్నారనమాట. సో, ఈ ప్రహ్లాద్ గారి గురించి తెలుసుకుంటే ఏంటిదంటే, ఈయన కుటుంబ సభ్యుల మీద ఒక చీటింగ్ కేసు నమోదయిందండి. అది కూడా 2024లో. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ నుంచి టికెట్ ఇప్పిస్తామంటూ ఒక మాజీ ఎమ్మెల్యే భార్య నుంచి 2.5 క్రోర్స్ తీసుకొని మోసం చేశారని ప్రహ్లాద్ జోషి తమ్ముడు గోపాల్ జోషి, వాళ్ళ అబ్బాయి అజయ్ జోషి అండ్ వాళ్ళ చెల్లిపై బెంగుళూరు పోలీసులు కేసు నమోదు చేశారనమాట. ఓకే. ఈ వివాదం వచ్చిన వెంటనే ప్రహ్లాద్ జోషి స్పందిస్తే ఏమన్నారంటే, నాకు నా తమ్ముడికి సంబంధం లేదు. మేమిద్దరం మాట్లాడుకున్న 32 ఇయర్స్ అయిపోయినియి అని జెప్పేసి ఎలాంటి సంబంధం లేదని అన్నారనమాట. తర్వాత కోర్టుకు ఈ కేస్‌కి సంబంధించి డిఫరెంట్ అయిపోయిందనమాట. ఇక్కడేంటిదంటే ఆ కేస్‌కి ఆయనకి సంబంధం లేదు కదా! మరెందుకు మాట్లాడుతున్నామంటే, ఎవరైతే ఈ సీజేపీ స్పోక్స్ పర్సన్ ఉన్నారో అతనేమన్నారంటే, మేము విద్యార్థుల తరపున, నిరుద్యోగుల తరపున మేము ఈ ప్రొటెస్ట్ అంతా చేశాము. దీనిలో అల్లరి మూకలు కొన్నున్నాయి. అలాంటి అల్లర్లకి మాకు ఎలాంటి సంబంధం లేదు అని స్పష్టం చేస్తే, ఈ సో కాల్డ్ రిఫైన్డ్ కుళ్ళిపోయిన బత్తాయి ఏమంటుందంటే, సీజేపీ చేతులెత్తేసింది అని అంటుంది. మరి సంబంధం లేదు అని అన్నప్పుడు సంబంధం లేదని చెప్పకుండా సంకనేసుకుంటారా? మరి నువ్వన్నట్టు వాళ్ళని సంకనేసుకోవాలని అనుకుంటే, ఇప్పుడు ప్రహ్లాద్ జోషి గారు కూడా వాళ్ళ తమ్ముడిని సంకనేసుకోవాలి కదా మరి. ఎందుకంటే తమ్ముడు గదా! ఇప్పుడు వీళ్ళంతా బ్లడ్ రిలేషన్. వీళ్ళిద్దరూ బ్లడ్ రిలేషను. వాళ్ళేంటిదంటే చాలా మంది కలిపొచ్చారు. అల్లర్లు జేసినోళ్ళున్నారు. వాళ్ళకి మాకు సంబంధం లేదని జెప్పేసాడు. మరి దాన్ని నువ్వెంత ఎటకారంగా ఎందుకు చూస్తున్నావు? అంటే లేదు లేదు. అల్లరి జేసినోడు కూడా మావోడే అని జెప్పేసి పెట్టుకుంటారనుకుంటున్నావా? వాళ్ళు పెట్టుకుంటే మన ప్రహ్లాద్ జోషి గారు కూడా పెట్టుకోవాలి గదా! నీకు 2002లో ఒక కేసు జరిగింది గుజరాత్‌లో గోధ్రా అల్లర్ల సమయంలో. తెలుసో తెలీదో ఒకసారి తెలుసుకో. ఆ కేసేంటిదంటే బిల్కిస్ బానో అనే ఒక అమ్మాయికి సంబంధించిందనమాట. ఎప్పుడైతే 2002లో గోధ్రాలో అల్లర్లు జరుగుతున్నాయో, ఆ టైంలో మార్చి 3న 2002 మార్చి 3లో రంధికపూర్ అనే గ్రామంలో దాహోద్‌లోని రంధికపూర్‌లో ఈ ఇష్యూ జరిగిందనమాట. ఆమె 5 మంత్స్ ప్రెగ్నెంట్ వుమెన్. 5 మంత్స్ ప్రెగ్నెంట్ వుమెన్ 21 ఇయర్స్ బిల్కిన్ బాసు అన్న అమ్మాయికి ఏంటిదంటే, ఆమె మీద గ్యాంగ్ రేప్ చేయడమే కాకుండా, వాళ్ళ కుటుంబానికి సంబంధించిన 7 మందిని క్రూరంగా హత్య చేసేసారనమాట. 7 మెంబర్స్‌ని చంపేశారు. అసలు వాళ్ళ శవాలు చూడడానికి కూడా భయపడేంత దారుణంగా చంపేశారు. ఆ చనిపోయిన వాళ్ళలో 2.5 ఏళ్ల ఒక చిన్న పాప ఎవరైతే ఈ బిల్కినో బాస్ ఉందో వాళ్ళ పాప కూడా ఉందనమాట. 2 ½ ఇయర్స్ పాప. తర్వాత ఆమె 5 మంత్స్ ప్రెగ్నెంట్ అనమాట. దాని తర్వాత ఏంటిదంటే 2008లో
ముంబైలోని సిబిఐ ప్రత్యేక కోర్టు వీళ్ళందరూ దోషులని చెప్పేసి జీవిత ఖైదు విధించేసే దాన్ని బాంబే హైకోర్టు సమర్థించింది. దాంతోపాటు సుప్రీంకోర్టు కూడా సమర్థించింది అన్నట్టు. దీనిలో ఉన్న 11 మంది దోషులు ఎవరంటే, ఎందుకంటే మనం బీజేపీ వాళ్ళని సంకరేసుకుంటాం కదా, మా వాళ్ళు తప్పు చేయరు అని అంటావు కదా, పేర్లు చదువుతున్నా జరా చెవులు పెద్ద చేసుకుని విను. రాధేశ్యామ్ భగవాన్ షా, జశ్వంత్ భాయ్ నాయి, గోవింద్ భాయ్ నాయి, బిపిన్ చంద్ర జోషి, శైలేష్ భట్, కేసర్భాయ్ ఓహోనియా, ప్రదీప్ మెర్దియా, బకాబాయ్ ఓహానియా, రాజుభాయ్ సోని, మితేష్ భట్, రమేష్ చందన. అర్థమైందా? చేసిన వాళ్ళు ఎవరు దాని గురించి మనం మాట్లాడను. ఎందుకు? అందులో ఏ క్రిస్టియను లేడు, ఏ ముస్లిం లేడు. ఏం మాట్లాడతాం ఇంకా మనము? చెప్పు. ఆ తర్వాత ఏమైందంటే, ఈ 2002 ఆగస్టు 15 గుజరాత్ ప్రభుత్వం ఏం చేసిందంటే, ఈ 11 మందిని ముందస్తు విడుదల అనేది చేసింది. అంటే రెమిషన్ అనేది చేసింది అనమాట. ఇప్పుడు వీళ్ళని విడుదల చేయాలి అని చెప్పింది ఎవరో తెలుసా? దోషులు విడుదల చేయడానికి గుజరాత్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన అడ్వైజరీ కమిటీ. గుజరాత్ ప్రభుత్వమే. బీజేపీ ఎమ్మెల్యే సికే రత్న సింగ్, మరొక బీజేపీ నేత, పాలక పార్టీకి చెందిన స్థానిక వ్యక్తులు సభ్యులుగా ఉన్నారనమాట. వీళ్ళందరూ ఏంటిదంటే, వీళ్ళని విడుదల చేసేవచ్చు, వీళ్ళందరూ మంచోళ్లే అని చెప్పారు. ఎందుకు మంచోళ్ళంట తెలుసా? వాళ్ళు చెప్పింది ఏంటిదంటే, జైలు నుంచి ఈ దుర్మార్గులందరూ రిలీజ్ అయిన తర్వాత బీజేపీకి చెందిన గోద్రా ఎమ్మెల్యే సికే రావులి మాట్లాడితే ఏమన్నారంటే, ఈ దోషులందరూ బ్రాహ్మణులు, వాళ్ళకి చాలా సంస్కారం ఉంది, వాళ్ళ ప్రవర్తన చాలా మంచిది, సో వీళ్ళని విడుదల చేయడంలో ఎలాంటి ప్రాబ్లం లేదు అని చెప్పేసి చెప్పారనమాట. ఈ ఇష్యూ జరిగిన తర్వాత ఆ టైంలో అప్పటి కేంద్ర మంత్రిగా ఉన్న మన ఈ ప్రహ్లాద్ జోషి గారు, ప్రజెంట్ ఉన్న టెంపరరీ ఎడ్యుకేషన్ మినిస్టర్, ఏమన్నారో తెలుసా? ఈ విడుదల మంచిదే, చట్ట ప్రకారమే జరిగింది, ఇందులో తప్పేమి లేదు అని చెప్పేసి చెప్పారనమాట. అంటే ఈ 11 మంది ఎదవలు ఒక 5 months ప్రెగ్నెన్సీ ని రేప్ చేసి వాళ్ళ ఇంట్లో ఉన్న 7గురిని చంపేసి, అందులో ఒక చిన్న పిల్ల ఉన్నా కూడా అందులో ఏం తప్పలేదు, గవర్నమెంట్ కోర్టు విడుదల చేయడంలో తప్పేమి లేదు అని చెప్పారనమాట. అలాంటి మంచి వ్యక్తి, ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వ్యక్తి ఇప్పుడు ఎడ్యుకేషన్ మినిస్టర్ అయినందుకు మేమందరం భయపడిపోయి చేతులు కట్టుకుని వణుక్కుంటూ కూర్చోవాలన్నమాట. అయితే తర్వాత ఏమైందంటే, దీనిని సవాల్ చేశారనమాట. ఎవరైతే బిల్కిస్ బాను ఉన్నారో వాళ్ళు కోర్టులో సవాల్ చేస్తే 2024 జనవరిలో, అంటే 2 సంవత్సరాల క్రితము, వీళ్ళ విడుదలను రద్దు చేస్తూ మళ్ళీ జైలుకి పంపించాలని చెప్పేసి కోర్టు తీర్పిచ్చింది. వీళ్ళందరూ కూడా మళ్ళీ జైలుకి వెళ్ళారనమాట. సో ఇలాంటి అతను, అంటే నాకు నా తమ్ముడికి సంబంధం లేదు అని అంటే అక్కడ ఓకే, బట్ ఇక్కడ ఈ సిజేపీ పార్టీ వాళ్ళు మాత్రం అల్లర్లు చేసిన వాళ్ళకి మాకు సంబంధం లేదంటే, ఏ తూచ్, ఎందుకు సంబంధం లేదంటావు? నువ్వు సంకరానికి ఇచ్చేసుకోవాల్సిందని చెప్తావా? ఇంకా కొన్ని ఉన్నాయి. నీకు ఈ వీడియో మొత్తం చెప్పను, నీకు 2 ఎగ్జాంపుల్స్ ఇస్తే చాలు నువ్వెంత బ్రాండ్ బత్తాయివో చెప్పడానికి. నెక్స్ట్ సెకండ్ సక్సెస్. సోషల్ మీడియా ఇండియన్స్ అనే పేరు పెట్టుకొని ఒక ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ ఉంటది, అలా 9.5 మిలియన్ ఫాలోవర్స్ ఉంటారు, మొత్తం యాంటీ ఇండియన్ కంటెంట్ చేస్తారు. ఇట్లా ఎవరెవరైతే ఉన్నారో యాంటీ ఇండియన్స్ వాళ్ళందరినీ ఒకదానికి కుప్ప వచ్చి మరి బ్లాక్ చేయండి మేమే అని బ్లాక్ చేయించుకున్నారు. ఇప్పుడు ఆ ప్రొఫైల్ ఇండియాలో బ్లాక్ అయిపోయింది. వాట్ అ సక్స్. సో ఈ ఇండియన్స్ అనే ఏదైతే ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉందో అది బ్లాక్ అయిపోవడానికి కూడా కారణం ఎవరు? సిజేపీ వాళ్ళే. నిజమేనా? ఏంటిదంటే, ఎక్కడెక్కడో జరిగినాయి మన అకౌంట్ లో వేసేసుకుందాము, మన అకౌంట్ లో వేసేసుకుని ఏమంటారంటే దాన్ని సునకానందం అంటారో లేకపోతే క్షణికానందం అంటారో, అవన్నీ పొందుతాం. నీ ముఖం చూస్తేనే అర్థమవుతుంది అనమాట, లోపల తన్నుకొచ్చేస్తున్న ఏడుపు పైకి ఏదో కవర్ చేసుకుంటున్నాం అనమాట. ఏదైతే ఈవిడ చెప్పిన ఈ ఇండియన్స్ అనే పేజ్ ఉంది కదండి, ఆ పేజ్ ఇప్పటిదే కాదు ఎప్పటి నుంచో ఉంది. దానిలో డిఫరెంట్ కంటెంట్ పెడుతున్నారు. ఈమె చెప్పిన ప్రకారం ఏమంటుందంటే, ఇప్పుడు సిజేపీ సక్సెస్ అని అంటుంది కదా, సక్సెస్ అనేది ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటామండి మనము? అంతా అయిపోయిన తర్వాత లాస్ట్ లో వచ్చిందే మనకి సక్సెస్ అయినా సరే, అది ఫెయిల్యూర్ అయినా సరే లాస్ట్ లో వచ్చింది. ఈమె సక్సెస్ అంటున్నదంటే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా తర్వాతనే కదా. సో ఏదైతే ఇండియన్ పేజ్ ఉందో ఆ ఇండియన్ పేజ్ బ్యాన్ అయిపోవడం కూడా సిజేపీ సక్సెస్ లో ఒక భాగమే అని అంటుంది. అసలు ఆ పేజ్ ఎప్పుడు బ్యాన్ అయింది చూద్దాం. ఈ బ్రాండ్ బత్తాయికి బద్దలైపోవాలన్నమాట ఈరోజు. ఇది ఒక పేపర్ది. వై డిడ్ ఇన్స్టాగ్రామ్స్ 9.4 మిలియన్ ఫాలోవర్స్ ఇండియన్స్ పేజ్ డిసపియర్? ద బిగ్గర్ క్వశ్చన్ బిగన్. ఇది ఎప్పుడు వచ్చిందో తెలుసా? డేట్ సరిగ్గా చూడు, కళ్ళెట్టుకుని పెద్ద పెద్ద కళ్ళు, బోతకళ్ళు ఉంటాయి కదా, తెలుసా? ఓ మార్క్ చెప్తాను నాకు నీకోసం, లేకపోతే మనం నమ్మం కదా. అక్క చూడు, కళ్ళెట్టుకుని చూడు బాగా. సిజేపీ సక్సెస్ అంటున్నావు కదా, సక్సెస్ ఎప్పుడైంది? ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన తర్వాత. ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా ఎప్పుడు చేశారు? 25th. అంటే జస్ట్ 10వ తారీఖు తర్వాత 25th వచ్చేసిందా, లేకపోతే 10వ తారీఖు 25th?
అరే స్క్రిప్ట్ రాసేవాళ్ళు సరిగ్గా రాసి చావండ్రా పాపం. మా అక్క ఎంత ఆ ఏమంటారంటే దాన్ని పిచ్చి బత్తాయిని చేస్తున్నారు తెలుసా? టూ మచ్ పిచ్చి బత్తాయి అయిపోతుంది అనమాట పాపం. సో ఏదైతే మనకి ఇండియన్స్ పేజ్ ఉందో ఆ ఇండియన్స్ పేజ్ ని బ్యాన్ చేసింది. జూలై 10th నుంచి కనిపించకుండా పోయింది. ఎందుకు కనిపించకుండా పోయింది అని చెప్పేసి ఇది ఒక ఇంగ్లీష్ పేపర్ లో పడింది అనమాట. ఎప్పుడు? జూలై 10వ తారీఖున. మరి ఎవరి క్రెడిట్ నువ్వు వేసేసుకుంటానంటే ఎట్లా చెప్పు? ఎవరి క్రెడిట్ నువ్వు ఎందుకు వేసుకుంటావు? సెంప చెల్లు నువ్వు పేలుతుంది అనమాట. ఓకే, ఇంకొక యాప్ గురించి చెప్పింది. ఆ యాప్ కూడా విత్ ప్రూఫ్స్ తోనే. ఈ 2-3 చాలు నీకు. నేను నా ఫోన్ నుంచి స్క్రీన్ రికార్డింగ్ కూడా పెట్టిన, అది కూడా ఒకసారి చూడండి. థర్డ్ సక్సెస్ ఆఫ్ సీ ఎప్పుడో జూలై 10వ తారీఖున తీసేసిన పేజ్ ని నిన్న మొన్న ఎతికితే ఏం కనిపిస్తుంది? ఎవరికి కనిపించదు. నిన్న తీసేసిన పేజే ఈ రోజు కనిపించదు. అలాంటిది నువ్వు ఎప్పుడో జూలై 10న తీసేసిన పేజ్ ని ఏదో నిన్నో మొన్నో తీసేసినట్టు ఓవర్ బిల్డప్ ఇస్తున్నావు అన్నట్టు. ఓవర్ మేకప్, లిప్స్టిక్ బాగుంది, డ్రెస్ కి మ్యాచ్. నెక్స్ట్ ఇంకోటి చెప్తుంది అనమాట. ఇదే లాస్ట్ నీకు, ఎందుకంటే ఈ 2-3 చాలా ఎక్కువ నీకు. చెప్పి అల్లర్లు చేసేటప్పుడు ఎట్లాంటి యాప్లు వాడి కోఆర్డినేట్ చేసుకుంటారు అనేది బయట పెట్టినందుకు జాక్ డోర్స్ ఇది బిగ్ చాట్ అనే ఒక బ్లూటూత్ బేస్డ్ యాప్ ఉంది కదా, దాన్ని కూడా ఇప్పుడు బ్యాన్ చేసింది ఇండియన్ గవర్నమెంట్. దిస్ క్రెడిట్ ఓన్లీ గోస్ టు సిజేపీ. ఎందుకు అని అంటే ఓకే, సో ఈవిడేమంటుందంటే ఏదైతే ఈ బిగ్ చాట్ యాప్ ఉందో దానిని సిజేపీ సక్సెస్ అనంతరం తొలగించారు అని అంటుంది. ఎంతవరకు నిజం చూద్దామా? దీనికి సంబంధించి ఏంటిదంటే ఈ బిట్ చాట్ అనే యాప్ ఏంటిదంటే దీనికి ఎలాంటి నెట్ అవసరం లేదు. జస్ట్ బ్లూటూత్ ఉంటే ఏంటిదంటే ఒక ఫోన్ కి ఇంకొక ఫోన్ కి కనెక్ట్ అయిపోతుంది అనమాట. దీనిని జంతర్ మంతర్ దగ్గర ఎప్పుడు యూజ్ చేశారంటే మనకి దాదాపు జూలై 20, 21, 23 ఆ టైంలో ఏంటిదంటే అక్కడున్న నెట్వర్క్ అన్నిటిని కూడా మనకి జామర్స్, సో ఆ జామర్స్ పెట్టేసి నెట్వర్క్ అంతా స్టాప్ చేసినప్పుడు దీనిని యూజ్ చేస్తారనమాట అక్కడ ఉన్న వాళ్ళు. ఏంటిది? ఈ బిట్ చాట్ అనే యాప్ ని యూజ్ చేస్తారనమాట. సో ఈ యాప్ ని డిజైన్ చేసింది ఎవరంటే మనం రోజు పొద్దుట్లేస్తే ఓపెన్ చేసే ఎక్స్ ఏదైతే ఉందో దాని సహా వ్యవస్థాపకుడు జాక్స్ డోర్సే. ఇతను ఇది రూపొందించింది ఇతను. అంటే దాని మీద మొత్తం రైట్స్ అన్ని కూడా అతనికే ఉన్నాయన్నమాట. అతను ఏంటిదంటే ఈ బిట్ చాట్ కి సంబంధించి నోటీసులు గవర్నమెంట్ ఎప్పుడు జారీ చేసిందంటే జూలై 23 డేట్స్ తో సహా చెప్తున్నానండి నేను, కావాలంటే మీరు చెక్ చేసుకోవచ్చు. జూలై 23, 2026న కేంద్ర హోం మంత్రిత్వ శాఖ గిట్ హబ్ సంస్థకు ఈ బిట్ చాట్ యాప్ సోర్స్ కోడ్ ని తొలగించాలని అధికారికంగా నోటీసులు జారీ చేసింది. ఎప్పుడు? జూలై 23వ తారీఖున. ఏదైతే గిట్ హబ్ సంస్థ ఉందో మీరు ఏదైతే ఈ యాప్ సోర్స్ ఉందో దాన్ని మొత్తం తొలగించేయాలని చెప్పేసి జూలై 23వ తారీఖున చెప్తే జూలై 24, 25న ఎవరైతే ఈ జాక్స్ డోర్సే ఉన్నారో ఆ జాక్స్ డోర్సే ఏదైతే మనకి సెంట్రల్ గవర్నమెంట్ అతనికి కాపీస్ పంపించిందో ఈ యాప్ ని డిలీట్ చేయమని చెప్పేసి దానిని తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశాడు అనమాట. సో దీంతో దేశవ్యాప్తంగా పెద్ద చర్చ మొదలైంది అనమాట. దాంట్లన్నిటి తర్వాత జూలై 25వ తారీఖున ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేశారు. మరి ఎప్పుడు ఈ బిట్ చాట్ ని స్టాప్ చేసింది గవర్నమెంట్? దీనికి ముందే. మరి ముందే అయిపోయిన దాన్ని తర్వాత అయిందని చెప్పేసి ఎట్లా చెప్పుకుంటావు నువ్వు? ఇంటర్నెట్ బంద్ చేసినప్పుడు ఇంటర్నెట్ బంద్ చేసినప్పుడు జూలై 20, 21, 23 ఆ టైంలో 23 కంటే ముందే వీళ్ళందరూ ఈ యాప్ యూజ్ చేసుకుంటున్నారని చెప్పేసి గవర్నమెంట్ పోటెన్సీతో వాళ్ళకి కాపీలు ఇస్తే ఆ కాపీని 24, 25, 24, 23 తారీఖులో ఇతను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అంటే అప్పటికే వాళ్ళు స్టాప్ చేసేసారు అనమాట. మరి ఇది సిజేపీకి ఎట్లా అంట కడతావు నువ్వు? బత్తాయి రాములమ్మ, బర్రెపిల్ల రాములమ్మ చెప్పిన దానిలో ఒక్కటి నిజం ఉండదు. అరే బ్రాండ్ బత్తాయిలు వాట్సాప్ లో పంపించేటప్పుడు కొంచెం చూసుకుని పంపించండి. సో నువ్వన్నట్టు అల్లర్లు చేసిన వాళ్ళకి మాకు సంబంధం లేదు అని సిజేపీ వాళ్ళు చెప్పడం తప్పు. అయితే ప్రహ్లాద్ జోషి గారు కూడా మా తమ్ముడికి నాకు సంబంధం లేదని చెప్పడం తప్పే. మరి ఎందుకంటే బ్లడ్ రిలేషన్ కదా అది. తర్వాత ఆ 11 మందిని రిలీజ్ చేసినప్పుడు అది కరెక్టే అని చెప్పడం అది ఎంతవరకు కరెక్ట్? ప్రహ్లాద్ జోషి గారు ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ అంటున్నారు కదా, తప్పు చేస్తే ఎవరినైనా తోలు తీసేసే శక్తి యూత్కు ఉందన్నమాట. నాట్ ఓన్లీ యూత్ అండి, ఓటేస్తున్నాం మనం, ప్రశ్నించే హక్కు లేదా మాకు? నీకు అబద్ధాలు చెప్పే హక్కు ఉన్నప్పుడు దాన్ని తాట తీసి ఒలిచే హక్కు నాకు కూడా ఉందన్నమాట. ఇండియన్ గవర్నమెంట్ నాకు కూడా ఇచ్చింది. సో ఎప్పటికైనా సొల్లు మానుకుని నీ పని నువ్వు చేసుకుంటే మంచిది. ఎందుకు ఓకే పొంగిపోతావు చెప్పు? ఎందుకు పొంగిపోతున్నావు? అంతేగాని నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడకు. ఊరపంది పిల్ల లెక్క. ఊరపంది పిల్లలు బర్రెపిల్ల బాగుంది కదా, బర్రెపిల్ల బత్తాయి బాగుంది అనమాట. సో ఈసారి కంటెంట్ చేసుకునేటప్పుడు క్రాస్ చెక్ చేసుకో.
ఏదైతే నువ్వు చెప్పిన బిట్ చాట్ యాప్ కానీ లేకపోతే ఇండియన్స్ పేజ్ కానీ ఇవన్నీ కూడా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకి ముందే, అది జూలై 10వ తారీఖున ఒకటి, జూలై 23కి ముందు ఒకటి స్టాప్ అయిపోయిన వాటిని ఏదో సీజేపీ సక్సెస్ అని చెప్పేసి ఎట్లా చెప్తావు నువ్వు? అది బుర్రలేని మాటలు మాట్లాడుకు బ్రాండ్ బత్తాయిలాగా.